సార్ మీరు కరెక్ట్గా ఒక వారం క్రితం చెప్పారు, చట్ట ప్రకారం అన్నీ జరుగుతాయి, ఆధారాలు సేకరిస్తున్నారు. గతంలో నేను కూడా చాలా ఆవేశపడ్డాను. చాలా ఇట్లాంటి డిబేట్ సందర్భంగా కూడా చాలాసార్లు కూడా నేను కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాను, ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది అని మీరు అన్నారు. ఆ తర్వాత ఇంకా మొదలవుతాయి, చట్ట ప్రకారం అన్నీ మొదలవుతాయి అన్నారు. మరి మొదటి వికెట్ ఎట్లా చూస్తారు సార్? అందరికీ నమస్కారం అండి. చైర్మన్ గారు మాణిక్యాలరావు గారికి, ఉమేష్ గారికి, యంగ్ డైనమిక్ లాయర్ ఉమేష్ గారికి, పవన్ గారికి అందరికీ నమస్కారం. ఏబిఎన్ వీక్షకులందరికీ సార్ నమస్తే. మనం ఇక్కడ ఇది చాలా పెద్ద చర్చ అండి. వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే రాజకీయాలు అసలు ఒక తరం అంటే ఒక 22 దశాబ్దాల క్రితానికి ఇప్పటికీ ఎంత మార్పు వచ్చింది అనేటువంటి స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో రాజకీయాల్లో నాయకులు విధానాల పరంగా, సిద్ధాంతాల పరంగా విమర్శించుకునేవారు లేదా ప్రశంసించేవారు. ఇది మీకు 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత వ్యక్తిత్వ హననాలు మొదలైనయండి. అంటే అవతల ప్రత్యర్థిని మనం నిలువరించలేమేమో లేదా భవిష్యత్తులో మనకు అడ్డం రాకూడదేమో అనుకున్న సందర్భంలో వాళ్ళ వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టడం మొదలైంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో 2 ఎకరాల నుంచి 2000 కోట్లు వ్యవసాయం దండగన్నారు, సింగపూర్ లో హోటల్లో ఇలాంటివన్నీ మొదలుపెట్టారు. దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి జనం వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు, వాళ్ళ మేల్కోరి వాళ్ళు అందరూ కూడా దాన్ని అందిపుచ్చుకుని విపరీతమైన ప్రచారంలో పెట్టారు. ఇది ఒక రకం. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హయాం చూసాం మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14-19 చంద్రబాబు నాయుడు గారు హయాంలో పరిపాలన చూసాం. 19-24 జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి సారథ్యంలో ప్రభుత్వం చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళందరూ అక్రమ అరెస్టులు అక్రమంగా చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజంగా కనుక అక్రమంగా అరెస్ట్ చేయదలుచుకుంటే, దొంగ అరెస్టులు జగన్మోహన్ రెడ్డిలో చేయాలనుకుంటే ఆల్రెడీ అప్పటికే చాలా నేరాలు చేస్తున్న వీళ్ళందరినీ కూడా ప్రమాణ స్వీకారం అయిన వారం రోజుల లోపల వీళ్ళందరూ బిహైండ్ ది బార్స్ లోపల ఉండేవాళ్ళు. అదే కోరుకున్నారు పబ్లిక్ కూడా. పబ్లిక్ కోరుకున్నారు. ఈవెన్ టీడీపీ అలాగే కూటమిలో ఉన్న పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, నాయకులు కూడా చాలా మంది కోరుకున్నారు ఎందుకు ఇలా లేట్ అవుతుంది, ఎందుకు చేయలేదని. ఇక్కడ అప్పట్లో చూడండి మీకు కూడా ఇప్పుడు వంశీ గాని లేకపోతే అతను పేర్ని నాని గాని, జోగి రమేష్ గాని వీళ్ళ ఇంట్లో కేసులు పడినప్పుడు ఎవరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారండి? వాళ్ళ ఇంట్లో మహిళలు వచ్చి మాకు అన్యాయం జరిగింది మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీరు గతంలో చూడండి, వీళ్ళందరూ కూడా ఎదట పక్షం నాయకులని అత్యంత జుగుప్సాకరంగా సభ్య సమాజం తలవంచుకునేలా కామెంట్లు చేశారు. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారినైనా చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారిని అయితే ఇక అసలు ఎవరో కూడా మళ్ళా నోట్లోంచి ఉచ్చరించడానికి వీల్లేని విధంగా జుగుప్సాకరంగా మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులు కూడా చలించిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు లాంటి ధీర గంభీరుణ్ణి స్థిర చిత్రుణ్ణి బ్రేక్ అయిపోయేలా చేశారు. అతను సభలో ఒంటరిగా పోరాడి సవాలు విసిరి బయటకు వచ్చి వలవలా విలపించాడు ఆయన. ఇది మాత్రం ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. ఇలా ఉంటే ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి మీద కూడా కొద్దిగా విమర్శలు చెలరేగుతా ఉన్నాయి. కారణం ఏంటంటే మీకు ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే